దీపావళి మరుసటి రోజు యాదవులు అత్యంత భక్తితో నిర్వహించనున్న సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సవాల నిర్వహణకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సదర్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైలకోల్ మహేందర్ యాదవ్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సైదాబాద్లో అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాల రాష్ట్ర కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ్ మహాసభ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ సమావేశం అఖిల భారత యాదవ్ మహాసభ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసభ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారి నాయకత్వంలో ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే నెల 20వ తేదీ దీపావళి సదర్ దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితిని ఒకటి కమిటీని ఫామ్ చేయడం సందర్భంగా ఆ కమిటీకి నన్ను అధ్యక్షునిగా ప్రకటించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నాతో పాటు 25 మంది సభ్యులని కమిటీలో చేర్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుంచి అందరినీ చేర్చినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ ఉద్దేశం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవాన్ని నిర్వహించాలని అఖిల భారత యాదవ్ మహాసభ గత ప్రభుత్వానికి 2018 నుంచి అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఎన్నో సందర్భంగా అర్జీలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మహమూద్ అలీ గారికి మరియు తలసాని శ్రీరామ్ గారికి ఇంతమందికి మేము అర్జీలు ఇవ్వడం. వీరితో పాటు అప్పటి శాసనసభ్యులైనటువంటి 5 మంది శాసనసభ్యులకు రాజ్యసభ సభ్యునికి అఖిల భారత యాదవ్ మహాసభ లెటర్ మీద విజ్ఞప్తులు ఇవ్వడము, ముఖ్యమంత్రికి లేఖలు రాయడం జరిగింది. దాని ప్రభావంతో ఈ సదర్ని స్టేట్ ఫెస్టివల్ చేయాలనేది ఏదైతే ఆకాంక్ష మాదైతే రాష్ట్రంలో 16% యాదవుల జనాభా ఉన్నారు. ఈ ఆకాంక్షని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి బలంగా ఉన్నది. ఎందుకున్నదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా బతుకమ్మ మరియు బోనాలు రాష్ట్ర పండుగ జరుపుకున్నాక మా పండుగను కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని సంకల్పించడం జరిగింది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారికి మేము లెటర్ రాసినాము. మరి షాద్నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ గారు, కల్వకుర్తి శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, అప్పటి శాసనసభ్యులు మరి మహమూద్ అలీ గారు, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య గారు వీరు స్వయంగా మా లేఖని ఫార్వర్డ్ చేస్తూ కేసీఆర్ గారికి రాయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2023లో అప్పటి మంత్రి కేటీఆర్ గారు మన్యగూడ యాదవ్ మహాసభలో ఈ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి ప్రకటిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. తదనంతరం ప్రభుత్వం మారింది, ఎన్నికల కోడ్ వచ్చింది, ఎలక్షన్ అయింది, ప్రభుత్వాలు మారినాయి, రాజ్యాలు మారినాయి. అయినా మేము ఎక్కడ కూడా నిరుత్సాహం పడకుండా వచ్చిన కొత్త ప్రభుత్వానికి కూడా మేము స్వాగతం తెలియజేస్తూ వారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. దాన్ని గమనించిన అంజన్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది మంచి డిమాండ్, ఇది మా యాదవులకు ఈ పండుగ సదర్ ఉద్దేశం యాదవులే కాదు అన్ని కులాల వారు ఈ పండుగలో పాల్గొంటారు కనుక రేవంత్ రెడ్డి గారితో చర్చించి వారిని ఒప్పించి గత సంవత్సరం 2024 సంవత్సరంలో ఇందిరా పార్కు వద్ద స్వయంగా ముఖ్యమంత్రి గారి నోటి నుండి ఈ ప్రకటన జారీ చేయించారు. ప్రకటనే కాదు, రాష్ట్ర పండుగ ప్రకటనే కాదు, జీవో కూడా జారీ చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి, అనిల్ కుమార్ యాదవ్కి తెలంగాణ రాష్ట్ర యాదవ్ సోదరుల తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి కమిటీ ఎందుకు ఫామ్ చేసినామంటే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ సదర్ని ఘనంగా నిర్వహించుకోవడానికి మరియు ప్రభుత్వంతో సఖ్యత పెంచుకోవడానికి మేము ఈ ఆలోచన చేశాం. మా పెద్దల ఆలోచన అనుగుణంగా మేము దీనికి పని చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటు ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే అక్టోబర్ 20వ తారీఖు దీపావళి సందర్భంగా సదర్ ఉత్సవాలు జరుగుతాయి హైదరాబాద్లో 3 రోజుల పాటు స్థానికంగా యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే సదర్ స్వాగత వేదికలు కానివ్వండి, నిర్వాహకులు ఏదైతే దున్నులను అలంకరించి బ్యాండ్ బాజా పెద్ద ఎత్తున ఊరేగింపుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తారు, వారికి కూడా మేము సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ మరి దాని ఉద్దేశం ఒకటే ఉద్దేశం, ప్రభుత్వం ఏదైతే మాకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర పండుగ జరుపుకోమని గుర్తించినందుకు మరియు నిధులు కూడా గత సంవత్సరంలో కేటాయించినారు.
మరి ఈ సంవత్సరం మేము అదనంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 10 కోట్లేగా దాంతోపాటు స్థానిక యాదవ సంఘాలకు 3 లక్షల రూపాయలు స్వాగత వేదిక ఏర్పాటు చేసే వారికి 3 లక్షలు మరియు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దున్నపోతు ఏదైతే ఊరేగింపు తీసారో వారికి 3 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేయం. ప్రధాన డిమాండ్లు ఇవి ఉన్నాయి. మరి దీనిని ప్రభుత్వంతో సఖ్యత ఏర్పరచుకోవడానికి ఒక కమిటీ పనిచేస్తుంది. మేము ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తున్నాము. దసరా పండుగ తెల్లారో మర్నాడు స్థానిక యాదవ సంఘాలను అందరినీ పిలిచి ప్రభుత్వ పెద్దలు చర్చించాలని మేము కోరుతున్నాము. మరి మేము ప్రభుత్వాన్ని కూడా మేము మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆర్ లక్ష్మణ్ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఓబీసీలకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొద్దిమంది దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళడం జరుగుతున్నది. అఖిల భారత యాదవ్ మహాసభ ముందైతే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 42% ఇచ్చినందుకు. అలాగే ఎప్పుడైతే అగ్రవర్గాలకు 10% రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్ చేసినందుకు మేము ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుకే మేము కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, మీ ద్వారా ఈ ఇష్యూలో కోర్టు మెట్లెక్కి బడుగు బలైన వర్గాలకు ఈ బీసీ రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయొద్దని మీ ద్వారా మేము అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇటీవల గ్రూప్ 1 ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడం జరిగింది. అందులో 12 మంది యాదవులు, 3 డిఎస్పీలు, వివిధ హోదాల్లో 12 మంది యాదవులు ఈ గ్రూప్ 1లో సెలెక్ట్ అయినరు. వాళ్ళందరికీ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర తరఫున, ఆల్ ఇండియా యాదవ మహాసభ కేంద్ర తరఫున మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం.